వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకటి బెంగాల్లో బీజేపీ కొంత విజయం దిశగా అడుగులు పడింది. ఈ నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి విధంగా అంటే చాలా వరకు సర్వే ఏజెన్సీలకు కానీ లేదంటే కనుక సఫాలజిస్టులకు కూడా అందనటువంటి నాడి తమిళనాడు యొక్క ఓటర్ నాడి. సో ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి విజయం టీవీకే విజయ్ ఇవాళ అక్కడ సీఎంగా చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యం. అంటే ఒకప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక ఎంజేఆర్ లాగా, జయలలిత లాగా, లేదు గతంలో సీనియర్ ఎన్టీఆర్ లాగా రాజకీయాల్లో ఏ విధంగా అయితే వచ్చి వాళ్ళందరూ కూడా చరిత్ర సృష్టించారో, ఇవాళ తమిళనాడు రాజకీయాలు చూస్తే ఒక్కసారిగా టీవీకే విజయ్ వచ్చినటువంటి తీరు, జోరు, అట్లాగే హోరు చూస్తుంటే ఇవాళ నిజంగా ఆ యొక్క తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున అందరి హృదయాల్ని టీవీకే విజయ్ గెలిచడం చెప్పుకోవాలి. ఆ యొక్క జరిగినటువంటి ఓటింగ్ తీరు, అట్లాగే తమిళనాడులో డీఎంకే పార్టీ అంటే ఒకప్పుడు అన్నా డీఎంకే జయలలిత ఉన్న తర్వాత ఇవాళ జయలలిత మరణం తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు ఏ విధంగా అయితే చరిత్ర మారిపోయిందో, తర్వాత పళనిస్వామి రావటం, బీజేపీ అక్కడ గ్రాబ్ చేయడానికి ప్రయత్నం చేయటం, పెద్ద ఎత్తున సౌత్ ఇండియాలో బీజేపీ ప్రధానంగా ఎక్కడ రాజకీయ వ్యాక్యూమ్ ఉంటే అక్కడికి కొంత వాళ్ళ యొక్క ప్రభావం చూపేందుకు అధికారం దిశగా అడుగులు వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్డీఏ సర్కార్లో బీజేపీ కూడా భాగస్వామ్యంగా అక్కడ కొనసాగుతోంది. అదేవిధంగా ఇవాళ బెంగాల్లో 1951 నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బీజేపీ అధికారంలో లేదు. ఇవాళ అధికారం దిశగా అక్కడ కొంత కాషాయ జెండా పాతారు. సో ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా టీవీకే విజయ్ తీసుకున్నటువంటి నినాదం నేను ఒకడే సింగిల్గా ఉంటాను, ఎవరితోటి అవసరం లేదని. మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీ అక్కడ బిల్డ్ చేసినటువంటి ప్రెజర్ పాలిటిక్స్, నడిపినటువంటి నెరేటివ్, ఇదంతా కూడా రాజకీయాల్లో తమిళనాడులో కొంత బీజేపీకి కొంత సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తమిళనాడులో కొంత క్రిస్టియన్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, ముస్లిమ్స్ కొంత ప్రాబల్యం ఉంటుంది. కానీ ఇక్కడ తమిళనాడులో మొదటి నుంచి కూడా బీజేపీకి పెద్దగా చోటు లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అక్కడ మాజీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిని పక్కన పెట్టి మరి కొంత పళనిస్వామితో చేతులు కలిపి పళనిస్వామి ఇదంతా ఒక జట్టుగా ఎన్డీఏ కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా బీజేపీ అక్కడ పెద్దగా రాణించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకసారి ఫలితాలు కనుక చూసుకుంటే టీవీకే విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతున్నారు, సీఎం కాబోతున్నారు, సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా చూస్తుంటే ఒక రకంగా బీజేపీనే ఇవాళ టీవీకే విజయ్ని గెలిపించిందా అని అనిపించక మనది. ఎందుకంటే అన్ని సర్వేలు సఫాలజిస్టులు అందరూ కూడా డిఎంకే మళ్ళీ అధికారం దిశగా అడుగులు పడుతుంది, అక్కడ వాళ్ళు చేసినటువంటి అవినీతి పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత ఏం తీసుకురాలేకపోయింది. మరోవైపు అక్కడ వాళ్ళు సంక్షేమ పథకాలు కానీ లేదంటే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేసినటువంటి రోడ్లు ఇదంతా కూడా తమిళనాడులో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇదంతా చూసిన తర్వాత డిఎంకేకి మళ్ళీ పట్టం కడతారు. అట్లాగే విద్యార్థి లోకాలకి వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాప్టాప్లు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి, స్కీములు పెద్ద ఎత్తున వర్కౌట్ అయినాయి. ఉదయనిధి స్టాలిన్ అవినీతి కూడా కొంత తుడిచిపెట్టుకుపోయింది ఈ యొక్క సంక్షేమ పథకాల హవాలో అని కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చినాయి. ఓటర్లు కూడా దిశగా అభిప్రాయాలు చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ విజయం యొక్క ఫలితాలు కనుక చూస్తే టీవీకే విజయ్ మొత్తం ఒక్కసారిగా రేస్లో దూసుకొచ్చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ఒకటి డిఎంకే, రెండు ఏఐడిఎంకే, రెండు ప్రాంతీయ పార్టీలను కూడా ఓవర్టేక్ చేసి టీవీకే విజయ్ ఇవాళ అధికారం దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు సహజంగానే ఎదగకుండా చేస్తుంటుంది బీజేపీ. మరి అటువంటి తరుణంలో ఇవాళ ప్రాంతీయ పార్టీలుగా ఎదుగుతున్నటువంటి దళపతిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది బీజేపీ. ఒక రకంగా చెప్పాలంటే టీవీకే విజయ్కి ఇవాళ సింపతి ప్రజల్లో గెయిన్ చేయటం, అట్లాగే టీవీకే విజయ్కి సంబంధించినటువంటి అశేష జనవాహిని, ఆయన ర్యాలీలకు వచ్చినటువంటి జనం, ఆయనకు ప్రచారంకి వచ్చినటువంటి జనం, ఇవాళ యువతంతా టీవీకే విజయ్ వైపే ఉన్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ యొక్క యువతను కూడా ఇవాళ దేశ రాజకీయాలను విశ్లేషించే విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ, లేదంటే ఇంకా చాలా మంది కూడా ఆ యొక్క యూత్ పవర్ని కూడా అంచనా వేయలేకపోయారు. కేవలం టీవీకే విజయ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు, లేదు అంటే ఆయన విజయం ఆయన సొంతమయ్యే అవకాశం లేదు, ఇట్లాంటి సినిమా స్టార్లు చాలా మంది వచ్చారు పోయారు, ఇట్లాంటి పార్టీలు చాలా పుట్టుకొచ్చినాయి, ఇట్లా తీసేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి నేపథ్యంలో ఆయనకి ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది బీజేపీ. ఒకటి, గతంలో ఆయన ఏదైతే ఆయన ర్యాలీలో అపశృతి తోటి చేసుకొని 30 మంది చనిపోయారు, ఆ రోజు మొదలెట్టినటువంటి బీజేపీ రాజకీయం, బీజేపీ పెద్ద ఎత్తున బురద చల్లి రాజకీయాల్లో ఆయనని కొంత కాలరాయాలని ప్రయత్నం చేయటం, అట్లాగే పెద్ద ఎత్తున
అంటే పెద్ద ఎత్తున పార్టీ ప్రకటన నుంచి కూడా మొదలు పెట్టుకుంటే అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు పెద్ద ఎత్తున టీవీకే విజయ్ మీద కురిపీయటం. అట్లాగే కరూరులో రోడ్ షోలో జరిగినటువంటి దారుణం, 40 మందికి పైగా నిండు ప్రాణాలు బలయ్యాయి. దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించడం, పెద్ద ఎత్తున అక్కడ ఆయన అనేక సందర్భాల్లో కేసులకు తిరగటం. మరోవైపు పెద్ద ఎత్తున కుటుంబ సమస్యలు, కేసులు, అట్లాగే టీవీకే విజయ్‌కి త్రిషకు ఉన్నటువంటి బంధం గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అట్లాగే ఆయన సినిమా, మరీ ముఖ్యంగా ఆయన 'ఇక నాయకన్' అనే సినిమా, 'జననాయకన్' అనే సినిమాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రిలీజ్‌కి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. సినిమా రెడీగా ఉండి 3 నెలల పాటు ఉన్నప్పటికి కూడా రిలీజ్‌కి నోచుకోలేకుండా దానికి కూడా సెన్సార్ చిక్కులు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి అడుగులో కూడా కొంత మోకాలు అడ్డినటువంటి బీజేపీకి ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితి తమిళనాడులో. అంటే టీవీకే విజయ్‌కి పెద్ద ఎత్తున ప్రతి అడుగులో కొంత చిక్కులు క్రియేట్ చేసి, కేసులు ఉసిగొలిపి, ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించినటువంటి రైట్స్ చేయించి, ఆయన సినిమాలు రిలీజ్ కాకుండా చేసి, ర్యాలీలో 40 మంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం అక్కడ మృత్యువాత పడితే దాని మీద కూడా రాజకీయం చేసి, సిబిఐ విచారణ చేసి, ఆయన అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఎదుగుదలని మొదట్లోనే తుంచేసే ప్రయత్నం బీజేపీ చేయటం. అంటే కట్టడి చేసే ప్రయత్నం చేయటం. సో ఇవన్నీ తమిళనాడు ప్రజలు రాజకీయాలు గమనించి ఇవాళ మొత్తం ఒక్కసారిగా బీజేపీకి సీన్ రివర్స్ అయిపోయింది అక్కడ తమిళనాడులో. టీవీకే విజయ్ ఇవాళ విజయ దుందుబి మోగించారు. ఇది కేవలం ఈ యొక్క విజయ్ టీవీకే ఈ యొక్క విజయం టీవీకే విజయ్‌కి ఎట్లా సొంతమైందో, నిజంగా టీవీకే విజయ్‌ని గెలిపించింది కూడా బీజేపీ అని చెప్పుకోవాలి. ఇవాళ బెంగాల్‌లో ఏ విధంగా అయితే సప్రెషన్‌కి గురి చేశారో, అక్కడ పెద్ద ఎత్తున అధికారం అంతా కూడా బీజేపీ వాడిందో, దానికి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ తమిళనాడులో వాడింది. కానీ బీజేపీ అక్కడ ఇప్పటిదాకా అధికారం చూడలేదు. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బెంగాల్‌లో విజయం సాధించుండొచ్చు. కానీ తమిళనాడులో బీజేపీకి ఎంట్రీకి అయితే మాత్రం డోర్స్ క్లోజ్ అయ్యాయని చెప్పుకోవాలి. సో సౌత్‌లోకి ఎటు తిరిగైనా బీజేపీ రావాలన్న ఒక ప్రయత్నం. ఇక నెక్స్ట్ మిగిలినటువంటి రాష్ట్రం ఏకైక తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుందో తెలియదు. ఎందుకంటే నరేంద్ర మోదీ నెక్స్ట్ అప్పుడే 9వ తారీఖు ఇక్కడికి భారీ బహిరంగ సభకు కూడా రాబోతున్నాడు. ఒకవైపు బెంగాల్ అయిపోయింది. తమిళనాడులో ఎంట్రీకి డోర్స్ బంద్ అయిపోయినాయి. టీవీకే విజయ్ గెలుపొందాడు, అక్కడ సీఎం కాబోతున్నాడు. ఇక నెక్స్ట్ తెలంగాణలో రాజకీయం ఎట్లా చేస్తారు, బీజేపీ ఏం చేస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో మీరు కూడా ఇక నెక్స్ట్ సౌత్ ఇండియాలో తెలంగాణలో బీజేపీ ఏం చేయబోతోంది, ఇక్కడ ఎదిగేకి స్కోపు లేదు, కనిపించట్లేదు కనుచూపు మేరలో. కానీ బీజేపీ ప్రయత్నం అయితే మానట్లేదు. ఏం జరగబోతుందో మీ ఏప్రిల్ కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.